ఈ కాలంలో మొబైల్ రావడం వల్ల ఏంటంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు మొబైల్ చూస్తూ ఉంటారో మాటలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మొబైల్ చూడడం వల్ల మనలో స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో మొబైల్ ఒంటరితనాన్ని ఎందుకు పెంచుతుందంటే మనకి జవాబు చెప్పే అవసరం ఉండదు. మొబైల్ చూస్తున్నంతసేపు ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేదా ఒక ఆఫీస్లో కానివ్వండి, ఒక హాస్పిటల్ లాబీలో కానివ్వండి, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. అంటే నలుగురిలో ఉన్నా కూడా ఒంటరితనం అనేది అక్కడ ఉండిపోయింది. ఎవరెవరితో పలకరించడానికి ఇష్టపడరు. ఒకానొకప్పుడు కాలంలో ట్రైన్లో వెళ్తుంటే అవతల వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకునేవాళ్ళం. మన జీవిత చరిత్ర అంతా వాళ్ళకి చెప్పేవాళ్ళం, వాళ్ళు పెట్టే తినేవాళ్ళం, మన దగ్గర ఉన్నది వాళ్ళకి పెట్టేవాళ్ళం. అలా ఒక క్లోజ్ బాండింగ్స్ ఉండేటివి. ఈ కాలంలో మొబైల్ రావడం వల్ల ఏంటంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళు చూసేది ఏదో వాళ్ళకి నచ్చింది చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే సినిమాలు కావచ్చు, లేదంటే ప్రవచనాలు కావచ్చు, ఇలా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వేరే వీళ్ళకి నచ్చని టాపిక్లు మాట్లాడడం అలాంటివి ఏమి ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు మొబైల్ చూస్తూ ఉంటారో మాటలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మాటలు తగ్గిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసుకొని ఓకే ఈ ఆన్సర్ చెప్పాలి అనేది. ఇప్పుడు మనం మొబైల్ చూస్తున్నప్పుడు అది క్వశ్చన్ అడగదు మనల్ని, మనం ఏదో చెప్తూ ఉంటుంది, మనం వింటూ ఉంటాం. అంటే ఏంటి? ఏదైనా విని అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యే కెపాసిటీని మెల్లిగా కోల్పోతూ ఉంటాం. అందుకే చాలా వరకు మొబైల్లో ఉండేవాళ్ళు మనం ఏదైనా క్వశ్చన్ అడగగానే వాళ్ళకి కోపం చికాకు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ క్వశ్చన్ మొత్తం ప్రాసెస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి. కాబట్టి దానివల్ల కూడా ఎందుకు ఈ గొడవలు అని కూడా మళ్ళీ మొబైల్లోకి వెళ్ళిపోతుంటారు. ఆల్రెడీ మొబైల్ వల్ల మనుషులకు దూరం అయ్యాము, ఈ కోపం చికాకు వల్ల ఇంకా కొంచెం దూరం అయిపోయాం. దీనివల్ల ఏమైపోతుంది? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడిపోతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మొబైల్ అనేది మనకు నచ్చింది మాత్రమే చూపిస్తుంది, మనకు నచ్చంది చూపిదు. మనుషులు అలా కాదు కదా, మనకు నచ్చంది చెప్తూ ఉంటారు, మనకు నచ్చని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనకు నచ్చనివి తినమంటూ ఉంటారు, నచ్చని ప్రవర్తన చేయమంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి నచ్చంది ఎందుకు చేయాలి, వీళ్ళందరికీ దూరంగా ఉంటే బెటరు అన్న విధానంలో కూడా మనం మొబైల్లోకి ఎక్కువ, మనుషుల్లోకి తక్కువ అయిపోతూ ఉన్నాం. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. కాన్వర్జేషనల్ స్కిల్స్ బాగా తగ్గిపోతాయి. అంటే ఒక వ్యక్తితో ఎలా మనం మాట కలుపుకోవాలి, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలనే కాన్వర్జేషన్ స్కిల్స్, ఎస్పెషల్లీ 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళకి కాన్వర్జేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ కాన్వర్జేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి. చిన్నపిల్లలకైతే అసలు మాటలు రావు, ఎందుకంటే మొబైల్ నీతో మాట్లాడుతూ నువ్వు మొబైల్తో మాట్లాడవు. సో కాబట్టి మాటలు తగ్గిపోతాయి. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆటిజం లాంటి విపరీత ధోరణులైన డిజార్డర్స్ వచ్చేస్తూ ఉంటాయి పిల్లల్లో. సెకండ్ ఏంటంటే మొబైల్ చూడడం వల్ల మనలో స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో మనం సాధించాల్సినవి, అకాడమిక్స్ కానివ్వండి, ఆఫీస్ వర్క్ కానివ్వండి, ఇలాంటివి ఏవి సాధించలేమన్న బాధతో మళ్ళీ మొబైల్ పుచ్చుకొని కూర్చుంటాం. ఎందుకంటే ఇంకా ఏం చేయాలో తెలియనప్పుడు మొబైల్ చూస్తుంటాం. అదే మొబైల్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? చుట్టుపక్కల చూస్తుంటాం, మనుషులతో మాట్లాడుతుంటాం, చక్కని నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటాం, లేదంటే గాలి ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటివి ఏవీ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మొబైల్. సో మొబైల్ ఒంటరితనాన్ని ఎందుకు పెంచుతుందంటే మనకి జవాబు చెప్పే అవసరం ఉండదు, అది మనకు కావాల్సింది చూపిస్తుంది. కాబట్టి మొబైల్ వల్ల మనలో ఒంటరితనం అనేది చాలా వరకు పెరుగుతుంది. అంటే మన ప్రవర్తన కానీ, మన ఆలోచన ధోరణి కానీ, మన భాష తీరు కానీ ఇలాంటివన్నీ మారిపోతూ ఉంటాయి. దీనివల్ల సమాజంలో చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించకపోవడము, టీచర్ని గౌరవించకపోవడము, లేకపోతే పెద్దవాళ్ళైతే ఎవరినైనా ఎలా అయినా మాట్లాడచ్చు అనడము, లేదంటే చేయి చేసుకోవడము, ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే ఒక శాంత స్వభావమైన సమాజం నుంచి మనం ఒక వికృతమైన సమాజంలోకి అడుగు పెట్టేసినట్టే మొబైల్లో ఉండడం వల్ల. ఎప్పుడైతే మొబైల్ లేకుండా పోతుందో, ఒక 1 అవర్ మనకి మొబైల్ సిగ్నల్ లేదు అంటే మనం ఏం చేయాలో మనకు తెలియదు. అంటే ఏంటి? ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. మొబైల్ లేదు అనుకున్న రోజు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇంకొకటి మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే మొబైల్ చూడడం వల్ల మనలో డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనేది ఏంటంటే క్షణికానందం కలిగించే హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మొబైల్ స్క్రోల్ చేయాలనిపిస్తుంది. ఆ డోపమైన్ని మనం విడిగా రిలీజ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎప్పుడైతే మొబైల్ లేదో అందుకే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం, దానివల్లనే అడిక్షన్లోకి వెళ్ళిపోతాం. అది ఇచ్చే ఇమీడియట్ రిలీఫ్ కోసమని దానికోసం వెతుకుతూ ఉంటాం అనమాట. సో దీనివల్ల మనకి మానసిక స్థితే కాకుండా మనలో ఉన్న స్కిల్స్ పోవడం కాకుండా మన పర్సనల్ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది.
మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడానికి చాలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే చాలా ఈజీగా బయటపడిపోతారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదన్నా ఒక పని చేసే వరకు మొబైల్ చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్నానానికి వెళ్తున్నాం అనుకోండి, స్నానం చేసి స్నానం చెయ్యాలి అన్న ఆలోచన రాగానే మొబైల్ పక్కన పెట్టేసి స్నానం చేసి వచ్చే వరకు మొబైల్ చూడకూడదు. లేదు, మొబైల్ చూడాలి అన్న ఒక ఆలోచన, ఒక ఉధృతిమైన డిజైర్ వచ్చినప్పుడు 5 నిమిషాల తర్వాత చూస్తాను అని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే మనలో ఉన్న కోరిక మెల్లిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే కోరిక తగ్గిపోతుందో మనకి మొబైల్ మీద కోరిక అనేది నశించిపోతుంది. రెండవది ఏంటంటే మొబైల్ లేకుండా ఉంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఒక గంట మొబైల్ పక్కన పెట్టి మీరు ఏమేం చేయగలరో అవన్నీ చేయాలి. అంటే మీరు వాకింగ్కి వెళ్ళగలరు, లేకపోతే ఇంకేదో ఇంట్లో పని చేసుకోగలరు, ఇంకోటి చేసుకోగలరు, ఇలాంటివి చేయాలి. లేకపోతే మీరు మొబైల్ లేకుండా ఉండలేము అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి బేసిక్ మొబైల్కి వచ్చేసేయండి. అది సింపుల్ టెక్నిక్. బేసిక్ మొబైల్లో మీకు ఏముండవు, ఫోన్స్ వస్తుంటాయి, ఫోన్స్ వెళ్తుంటాయి. ఒక 10-15 రోజులు చాలా కష్టం అనిపిస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. అలాగే మన ఇంటర్నెట్ కూడా లిమిట్ చేసేసుకోండి. అంటే పర్ డేకి 1 MB 1 GB ఏదో అంటారు కదా, అలాగా పర్ డేకి చాలా తగ్గించుకున్న స్కీమ్ తీసుకోండి. దానివల్ల ఏమవుతుంది, మీకు మొబైల్ అయిపోతుంది కాబట్టి అబ్బో ఇది చూస్తే మొబైల్ అయిపోతుంది, ఇది చూస్తే నెట్ అయిపోతుంది, ఇది చూస్తే నెట్ అయిపోతుందని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఈ చిన్న చిన్నవి పాటించడం వల్ల ఈజీగా మనం మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చేయచ్చు.